ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాలు, గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి రంగుల యొక్క దిక్కుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు నృసింహ జయంతి. మరి 12 రాశుల వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఏ పూలతో పూజించాలి, ఎటువంటి నైవేద్యాలు స్వామికి సమర్పించాలి అనేటువంటి అంశాలతో పాటు 12 రాశుల వారు ప్రధానంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాల గురించి కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు. ఈరోజు వైశాఖ శుద్ధ చతుర్దశి. ఈరోజు ప్రత్యేకత నృసింహ జయంతి. ఈరోజు నృసింహస్వామిని పూజించడం ద్వారా గ్రహ ప్రతికూల పరిస్థితులన్నీ కూడా దూరమవుతాయి, అనుకూల పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతాం. ఈరోజు వారం జయవారం లేదా మంగళవారం. ఈ మంగళవారం నాడు చేసేటువంటి లక్ష్మీ నరసింహస్వామి పూజ, అలాగే కందుల దానం, కుజుడు ద్వారా ఏర్పడేటువంటి పీడ పరిస్థితులు తొలగించబడతాయి. ఇక ఈరోజు నక్షత్రం స్వాతి నక్షత్రం. ఈరోజు స్వాతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఎటువంటి దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈరోజు స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు మహాదశతోటి ప్రారంభమవుతుంది. రాహు యొక్క ప్రస్తుత స్థితి తులాక్షేత్ర స్థితి. ఆ రాశ్యాధిపతి ఉచ్చస్థితిలో ఉండడం, ఉచ్చస్థుడైనటువంటి శనితో కలిసి ఉండటం, ఉచ్చస్థుడైనటువంటి రవితో రాహు చూడబడడం ఈ రాహుకి ఈరోజు ఉన్నటువంటి విశేషం. కాబట్టి ఉత్తమమైనటువంటి ఫలితాలని కలిగించటంలో ఈరోజు ఈ స్వాతి నక్షత్రంలో పుట్టేటువంటి వారికి రాహు అనుకూలుడు. ఇక ఈరోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులు విజృంభించేటువంటి సంఘటనలు లేకపోలేదు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు మొదట అనుకూలతని, తర్వాత ప్రతికూలతని కలిగిస్తాయి. ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. పిల్లల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాలు వ్యాపారపరంగా ప్రారంభించినప్పటికీ విఘ్నాల్ని కూడా చవిచూస్తారు. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు, తద్వారా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. విద్యా సంబంధిత విషయాలు బాగానే కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఎదురవుతాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా వేగవంతంగా చేపట్టలేకపోతారు. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది, ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది, కార్యసిద్ధి ఏర్పడుతుంది. దక్షిణ దిశ ప్రయాణాలు శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు నృసింహ జయంతి సందర్భంగా మేషరాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మల్లెపూలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా తృతీయ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విఘ్నాల్ని చవిచూస్తారు. ఆర్థిక పరమైనటువంటి అంశాలు బాగానే కలిసి వస్తాయి. శుభ కార్యనిర్వహణలో ప్రాధాన్యత సంతరించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ప్రసాదిస్తాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. వ్యాపార వాణిజ్య కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆరోగ్యంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో తెలివైనటువంటి నిర్ణయాలు, తద్వారా విజయాలు చేకూరుతాయి. కుటుంబ సఖ్యత ఏర్పడుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఈరోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తులసి దళాలతో పూజించి పులిహోరని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయ రవికేతుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాలు, కార్యాలు ఈరోజు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే వాహనాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కార్యక్రమ నిర్వహణలో విఘ్నాలు ఏర్పడినప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి. ఆరోగ్యంలో మెరుగైనటువంటి మార్పులు కూడా ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి బలం చేకూరుతుంది. విదేశీ వ్యవహారాల్లో అనువైనటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. స్త్రీలు శుభవార్తలు వింటారు. ఈరోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తుని ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. ఈరోజు మిథున రాశి వారు
శ్రీ నృసింహ జయంతి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామిని చందనంతో అలంకరించి చక్కెర పొంగల్ నైవేద్యంగా నివేదించడం ద్వారా జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిక్కులు వీడిపోతాయి. ఆర్థిక నూతన ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక లబ్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు కూడా బాగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో అనువైనటువంటి మార్పులు చేకూరుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు తద్వారా విజయాలు చేజిక్కించుకోగలుగుతారు. రాజకీయ లబ్ధి చేకూరుతుంది. మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదల గోచరిస్తుంది, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తుల్ని ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితులు ఏర్పడతాయి. శుభవార్తలు వింటారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభవార్తలు తెచ్చిపెడుతుంది. ఈ రోజు కర్కాటక రాశి వారు శ్రీ నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని గులాబీలతో పూజించి దద్దోజనాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా అర్ధాశ్రమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు తొలగిపోతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. దూకుడు వ్యవహారాల ద్వారా సమస్యలు ఎదురవుతాయి. మిత్రులు శత్రువులయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. స్థిరాస్తి విషయాల్లో సమస్యలు కొనసాగుతాయి. ఆర్థిక పరమైనటువంటి అంశాలు కలిసి వచ్చినప్పటికీ అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలు ప్రబలమవుతాయి. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు ఆలస్యంగా పరిష్కారాలు లభిస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈ రోజు ఈ రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారు శ్రీ నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని గన్నేరు పూలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా భాగ్యకేతు ద్వారా ద్వితీయ కుజుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య ప్రతికూలత ప్రారంభమవుతుంది. ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. నూతన కార్యక్రమాల్లో అనిశ్చితి కొనసాగుతుంది. ప్రతిబంధకాలు ప్రతి రంగం వారికి ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు, కార్యక్రమాలు తప్పనిసరి. ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్లో విస్మయాలు ప్రతికూలతని కలిగిస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు. వ్యాపార వ్యవహారాల్లో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం క్షేమదాయకం. గృహ విషయాల్లో కూడా చిరు సమస్యలు కొనసాగుతాయి. ఈ రోజు ఈ రాశివారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. సమస్యలు దూరమవుతాయి. ఉత్తర దిక్కు ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఈ రోజు కన్యా రాశి వారు శ్రీ నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని సంపెంగలతో పూజించి అప్పాలను నైవేద్యంగా నివేదించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలు మటుమాయమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయం కూడా వెన్నంటి ఉంటుంది. అదృష్ట వాతావరణం వ్యాపారరీత్యా ఏర్పడుతుంది. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు మంచి ఫలితాల్ని కలిగిస్తాయి. ఉద్యోగ వ్యవహారాల్లో సంకల్ప బలం పెరుగుతుంది. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా కూడా చేపట్టగలుగుతారు. వినోదాల్లో పాల్గొంటారు. ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఈ రోజు ఈ రాశి వారు ఎరుపు రంగు దుస్తుని ధరించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ప్రయోజనాల్ని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారు శ్రీ నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని కనకాంబరాలతో పూజించి పానకం, వడపప్పు నైవేద్యంగా నివేదించడం ద్వారా అదృశ్య సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. ఏలినాటి శని దోషాలు తగ్గుతాయి. విద్యా సంబంధిత ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తే సోదర ప్రేమ లభిస్తుంది. నూతన కార్యక్రమాల్లో వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. శత్రు భీతి పోతుంది. రాజకీయ లబ్ధి ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాల్లో తెలివైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. అదృష్ట సంఘటనలు గృహరీత్యా చోటు చేసుకుంటే వాహన సౌఖ్యం కొనసాగుతుంది. శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ
విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. స్నేహితుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. గృహ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. ఆరోగ్యంలో కూడా మంచి మార్పులు చేకూరుతాయి. ఈరోజు ఈ రాశివారు పసుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా శుభ వార్తల్ని త్వరితగతిని పొందగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు లబ్ధిని చేకూరుస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని నందివర్ధనాలతో పూజించి పులగాన్ని నైవేద్యంగా నివేదించడం ద్వారా వ్యయశని ద్వారా ఏర్పడేటువంటి అధిక వ్యయాన్ని నివారించుకోగలుగుతారు. శుభ ఫలితాలని ఆహ్వానించగలుగుతారు. ఆర్థిక ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఉత్తమ వాహన సౌఖ్యం కొనసాగుతుంది. రాజకీయపరమైనటువంటి లబ్ధి చేకూరుతుంది. స్థిరాస్తి విషయాలు బాగా కలిసి వస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతి ఏర్పడుతుంది. నూతన స్నేహాల ద్వారా లబ్ధి చేకూరుతుంది. వ్యాపార ప్రయోజనాల్ని సాధించగలుగుతారు. వ్యాపార విస్తరణ వంటివి కూడా బాగా కలిసి వస్తాయి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. నూతన ఒప్పందాలు పనికి వస్తాయి. వ్యాపార ప్రయోజనాలను సాధించగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఎదుగుదల గోచరిస్తుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం ప్రదర్శించగలుగుతారు. సంతృప్తికర సంఘటనలు, ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. ఈరోజు ఈ రాశివారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారు శ్రీ నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని జామంతులతో పూజించి ఆవు పాలు, పటిక బెల్లం నైవేద్యంగా నివేదించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. ఉత్తమ విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక నూతన ఒప్పందాలు మీకు ఈ రోజు లాభిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలని చవిచూస్తారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలకే అన్వేషించగలుగుతారు. వృత్తి ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందలేకపోతారు. ఉద్యోగ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. శత్రు భీతి పెరుగుతుంది. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో క్రమశిక్షణ లోపిస్తుంది. ఈరోజు ఈ రాశివారు ఎరుపు రంగు దుస్తులను ధరించడం ద్వారా మానసిక ధైర్యం పెరుగుతుంది. కార్యాల్లో అపజయాల్ని ఎదుర్కోగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు సత్ఫలితాన్ని కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారు శ్రీ నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని శ్రీచందనంతో అలంకరించి మామిడి పండ్లు నైవేద్యంగా నివేదించడం ద్వారా గ్రహ ప్రతికూలత దూరమవుతుంది. ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో పేచీలు కొనసాగుతాయి. శత్రువులు ప్రబలమవుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆనందకర సంఘటనలు ఉన్నప్పటికీ అనిశ్చితి కూడా వెన్నంటి ఉంటుంది. ఉద్యోగ కార్యక్రమాల్లో ప్రతిబంధకాలని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. వ్యాపార నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. దూకుడు నిర్ణయాలు పనికిరావు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు ఈ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రతికూల పరిస్థితులు మటుమాయమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. దక్షిణ దిశ ప్రయాణాల ద్వారా శుభ ఫలితాలు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారు శ్రీ నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని తులసి దళాలతో పూజించి పులిహోర నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ కూజుడు ద్వారా ఏర్పడేటువంటి విపత్తులు, ప్రమాదాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. నూతన స్నేహాల ద్వారా సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం కూడా వెన్నట్టి ఉంటుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. పట్టుదలతో కూడినటువంటి శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు దగ్గరవుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. గృహ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. ఈరోజు ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఈశాన్య దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలను కలిగిస్తాయి. ఈ రోజు మీనరాశి వారు శ్రీ నృసింహ జయంతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మందారాలతో పూజించి పరమానాన్ని
నైవేద్యంగా నివేదించడం ద్వారా అష్టమ శని రాహుల ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు, అర్ధాష్టమ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు దూరమవుతాయి. మానసిక ధైర్యం పెరుగుతుంది, ప్రమాదాలు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇవి ద్వాదశ రాశుల వారికి ఉన్నటువంటి శుభాశుభ ఫలితాలు. ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులను కనుక పరిశీలించినట్లయితే శుక్రుడి యొక్క ఉచ్చస్థితి, రవి యొక్క ఉచ్చస్థితి, శని యొక్క ఉచ్చస్థితి, కుజుడు యొక్క బుధక్షేత్ర స్థితి, ఈ గ్రహస్థితిని బట్టి ఈరోజు వ్యాపార వ్యవహారాల్లో నిర్ణయాలకి బాగా ఉపయోగపడుతుంది. వ్యవసాయ సంబంధిత కార్యక్రమాలు కూడా బాగా లాభిస్తుంది. నూతన కార్యక్రమాలు విద్యాపరంగా చేపట్టడానికి కూడా సహకరిస్తుంది. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలకి బాగా అనువైనటువంటి రోజు. గతంలో ఆగిపోయినటువంటి కార్యక్రమాలని తిరిగి ప్రారంభించి సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించడానికి అనువైనటువంటి రోజు. ఇప్పుడు ఆరోగ్యం, ఆయుర్వేదం అంశంలో ఆయుర్వేద వైద్య విశేషాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం, ఆయుర్వేదం అనేటువంటి అంశంలో కళ్ళ కలకకి ఆయుర్వేదంలో ఉండేటువంటి పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుందాం. ఈ కళ్ళ కలక అనేటువంటి ఏంటంటే మామూలుగా ఒక్కొక్క సీజన్లో ఎక్కువగా వచ్చేటువంటి సమస్య. అలాగే ఆ సీజన్లో అని కాకుండా కొన్నిసార్లు విడిగా కూడా వస్తూ ఉంటుంది. అయితే ఎక్కువగా మనం చూసేటువంటి ఏంటంటే ఒకేసారి అన్ని ప్రాంతాల్లోనూ అంటే చాలామందికి వచ్చేటువంటి కళ్ళ కలకను ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. ఎడినో వైరస్ అనేటువంటి ఒక వైరస్ వల్ల ఈ సమస్య వస్తూ ఉంటుంది. ఈ సమస్య ఏంటంటే కంటి గుడ్డు మీద తెల్ల గుడ్డు భాగాన్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. అలా అయినప్పుడు ఏమవుతుందంటే కంటి గుడ్డులో ఉండేటువంటి ఆ రక్తనాళాలన్నీ కూడా దానివల్ల ఆ ఇన్ఫ్లమేషన్ వల్ల అంటే ఆ ఇన్ఫెక్షన్ వల్ల కొంచెం ఇన్ఫ్లేమ్ అయ్యి ఎర్రబట్టం అనేటువంటి చూస్తూ ఉంటాం. అలాగే కంట్లో నలకబడ్డట్టుగా అనిపించటం, కంట్లో బాగా పుసి కడుతున్నట్టుగా ఉండటం, ఉదయం లేచేటప్పటికి కళ్ళు అతుక్కుపోతూ ఉండటం, ఇలాంటి లక్షణాలన్నీ ఈ సమస్యలో ఉంటూ ఉంటాయి. అయితే సామాన్యంగా ఎప్పుడు కూడా ఏంటంటే ఎక్కువ మందికి చుట్టుపక్కల ఎవరికైనా ఉన్నప్పుడు ఇలాంటి లక్షణాలు కనపడ్డట్టయితే ఇది వెంటనే అందరికీ వచ్చినటువంటి కళ్ళ కలకగా అనుకోవచ్చు. అలా కాకుండా విడిగా ఒకసారి ఎవరికి అంటే చుట్టుపక్కల ఎవరికి లేకుండా మనకి మాత్రమే వచ్చినట్టుగా ఉంటే దాంట్లో ఏదైనా వేరే సమస్య ఉందా అన్నటువంటిది కొంచెం తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి. అలా కాక అందరికీ ఉన్నట్టుగానే అంటే ఒక ఇన్ఫెక్షన్ అందరికీ వచ్చినటువంటిదే వచ్చినట్టయితే కనుక మనం తేలికగా దాన్ని పరిష్కారం చేసుకోవచ్చు. ఈ కళ్ళ కలక ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం వెలుగు అది చూడలేకపోవడం అనేటువంటిది ఒక సమస్య ఉంటుంది. ఎక్కువ ఎండ అది కంట్లోకి పడకుండా ఉండేలాగా, అలాగే టీవీ చూడడం లాంటి అలవాటు ఉంటే దాన్ని కూడా తగ్గించుకొని కళ్ళకి బాగా విశ్రాంతినివ్వాలి. కంటితో చదవకుండా ఉండడం కూడా తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. పదే పదే కళ్ళని చల్లటి నీళ్ళతోటి కడుక్కుంటూ ఉండాలి. అంటే కేవలం చల్లటి నీళ్ళతోటే కాకుండా ఒక ఔషధంలాగా ఉపయోగపడడానికి గులాబీ రేకులు చాలా బాగా సహాయపడతాయి. మనకి ఎర్ర గులాబీ పువ్వులు కంటికి చాలా చక్కగా మేలు చేసేటువంటి ఒక మంచి మూలికలాగా ఉపయోగపడతాయి. అంటే మనకి కళ్ళు మామూలుగా చాలా సున్నితమైనటువంటి అవయవం. ఈ గులాబీ పువ్వులు కూడా చాలా సున్నితమైనటువంటి పువ్వులు. అందుకే ఈ సున్నితమైన కళ్ళకి సున్నితమైన పువ్వులు చాలా బాగా సహాయపడతాయి. దీనికోసం ఏం చేయాలంటే గులాబీ రేకులను తీసుకుని వాటిని బాగా కడిగేసి అంటే పైన దుమ్ము కానీ లేకపోతే ఏమైనా చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉంటే కనుక అవి శుభ్రం అయిపోవాలి కనుక బాగా కడిగేసుకుని ఆ రేకుల్ని చేతితోటి బాగా నలపాలి. బాగా నలిపేసి ఒక గ్లాసు నీళ్ళల్లో ఒక 2-3 పువ్వుల రేకులని కలిపేసి ఉంచుకోవాలి. అలా దాన్ని ఒక 10-12 గంటల పాటు నాననివ్వాలి. నానిన తర్వాత దాన్ని వడపోసుకుని ఆ నీళ్లతోటి కళ్ళని పదే పదే కడుక్కోవాలి. అలాగే ఏంటంటే ఆ నీళ్లలో ముంచినటువంటి దూదిని కంటి మీద పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు అలా పడుకొని ఉండాలి. ఈ విధంగా చేస్తున్నట్టయితే కనుక ఈ కళ్ళ కలక సమస్య తీవ్రంగా కాకుండా ఉండడానికి అలాగే తొందరగా తగ్గిపోవడానికి కూడా గులాబీ రేకులు బాగా సహాయపడతాయి. త్రిబుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన శకునాలు వాటి ప్రభావాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. మానవ జీవితంలో మనిషికి సంభవించే శకునాలకు వాటి ఫలితాలకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఏదైనా కార్యనిమిత్తమై మీరు బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో కుక్క మీకు ఎదురైనట్లయితే ఆ కుక్క శకునం యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? ఎప్పుడైనా సరే మీరు కార్యనిమిత్తమై బయటికి వెళుతున్నటువంటి తరుణంలో నల్లటి కుక్క కనుక మీకు ఎదురుగా వచ్చినట్లయితే మీరు తలపెట్టిన కార్యంలో మీకు లాభం కలుగుతుందని, ధనప్రాప్తి కలుగుతుందని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు బయటికి వెళుతున్నటువంటి తరుణంలో కుక్క ఎదురుగా వచ్చి
కుడివైపు తిరిగి వెళ్ళిపోయినట్లయితే కూడా అది శుభశకునమని, దానివల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మీరు బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో మీకు కుక్క ఎదురుగా వచ్చి ఆ కుక్క తన కుడివైపు అవయవాలను అలా గీరుకుంటూ వెళ్ళినట్లయితే కనుక విశేషమైన ధనలాభం కలుగుతుందని, ఈ శకున ప్రభావం వల్ల చక్కటి పురోభివృద్ధిని సాధించవచ్చని కూడా మనకి శకున శాస్త్రరీత్యా చెప్పడం జరిగింది. అదేవిధంగా కుక్కలు మీకు ఎప్పుడైనా ఎదురుపడి అవి మొరుగుతూ ఉన్నట్లయితే దానితో పాటుగా నీటిలో తలను ముంచి విదుల్చుకున్నట్లయితే త్వరలో వర్షం పడటానికి దాని సంకేతంగా భావించాలని, వర్షం పడి ప్రకృతి సస్యశ్యామలంగా మారబోతోందని, అది శుభసూచకంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తించాలి. అలాగే ఏ పరిస్థితుల్లోనైనా కుక్క తల పైకెత్తి ఏడుస్తున్నట్లుగా కనుక మీకు వినిపించినట్లయితే దాన్ని తప్పనిసరిగా అశుభ శకునంగా భావించాలి. అలాంటి పరిస్థితుల్లో ఆ కుక్కను ఆ ప్రాంతం నుంచి దూరంగా తరిమివేయాలి. మీరు వెంటనే దైవనామస్మరణ చేసుకున్నట్లయితే ఆ విధంగా కుక్క ఏడుపు వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలను, చెడు పరిణామాలను తొలగింపజేసుకోవచ్చు. అలాగే గడ్డివాముల మీద, మిద్దెల మీద కూర్చొని ఉన్నటువంటి కుక్కలు అదే పనిగా అరుస్తూ ఉన్నట్లయితే వర్షం రాబోతోంది అనటానికి సంకేతంగా దాన్ని మనం అందరం కూడా భావించాలి. ఎడమ మోకాలి మీద తల ఉంచుకున్నటువంటి కుక్క గనక ఏదైనా ప్రయాణ నిమిత్తమై మీరు బయలుదేరినప్పుడు దర్శనమిచ్చినట్లయితే మీకు త్వరలో ధనలాభం కలగబోతోంది అనటానికి సంకేతంగా దీన్ని గుర్తించాలి. అదేవిధంగా పెంపుడు కుక్క అంటే మీరు పెంచుకునేటటువంటి కుక్క ఒక కంటితో ఏడుస్తూ అన్నం తినకుండా మొరాయిస్తున్నటువంటి తరుణంలో ఇంటి యజమానికి ఏదో ప్రమాదం రాబోతోందని సంకేతంగా దాన్ని భావించాలి. దీన్ని తప్పనిసరిగా అశుభ శకునంగా భావించాలి. ఇలాంటి పరిస్థితుల్లో మీ ఇష్టదైవాన్ని మనస్సులో స్మరించుకోవటం ద్వారా అశుభ శకునం వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాల నుండి బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అదేవిధంగా పశువులు నివసించేటటువంటి ప్రాంతంలో కుక్కలు ఏడవటం కూడా అంత మంచిది కాదు. ఆ విధంగా చేసినట్లయితే దాన్ని అశుభ శకునంగా భావించాలి. పశువులకి కొన్ని రకాలైనటువంటి వ్యాధులు సంభవించటానికి కూడా ఆస్కారం ఎంతగానో ఉంది. గుడి గోపురాల పైకెక్కి కుక్కలు ఏడవటం కానీ అరవటం కానీ చేసినట్లయితే ఆ గ్రామంలో ప్రజలకి కొద్దిగా వ్యాధులు కలగటానికి ఆస్కారం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయాన్ని సందర్శించడం ద్వారా, ఇష్టదైవాన్ని స్మరించుకోవటం ద్వారా ఈ అశుభ శకునం వల్ల సంభవించబోయేటటువంటి చెడు ఫలితాల నుండి త్వరగా బయటపడటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. కుక్క ఇంటి పైన కూర్చొని ఏడ్చినట్లయితే ఆ గృహంలో నివసించేటటువంటి వ్యక్తులకి త్వరలో కష్టాలు కలగబోతున్నాయనటానికి సంకేతంగా అశుభ శకునంగా దాన్ని భావించాలి. ఇలాంటి పరిస్థితుల్లో గృహ యజమాని గృహంలో గుగ్గిలం పొగ వేయటం ద్వారా ఈ అశుభ శకునం వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాన్ని త్వరగా తొలగింపజేసుకోవచ్చు. అదేవిధంగా వీధి కుక్కలు ఏ వీధిలో అయినా సరే దీర్ఘంగా అరుస్తూ ఉన్నట్లయితే ఆ వీధిలో నివసించే వ్యక్తులు ఎవరైనా సరే ఒక వారం లోపుగా కష్టాల కోరల్లో చిక్కుకోవటానికి ఆస్కారం ఉంది అని శకున శాస్త్రం తెలియజేస్తోంది. అదేవిధంగా సాయంకాలం సమయంలో కానీ రాత్రి సమయంలో కానీ ఆగ్నేయ దిశలో కుక్క మొరిగినట్లయితే ఆ గృహంలో దొంగలు పడటానికి ఆస్కారం ఉందని శకున శాస్త్రం తెలియజేస్తోంది. అదేవిధంగా కుక్క మధ్యాహ్న సమయంలో కనుక మొరుగుతూ ఉన్నట్లయితే అలాంటి పరిస్థితుల్లో ఆ ఇంటి యజమాని ఏదైనా కార్యనిమిత్తమై బయటికి వెళ్ళాలనుకున్నట్లయితే ఆ కార్యాన్ని ఆపివేయాలని శకున శాస్త్రం తెలియజేస్తోంది. దాన్ని తప్పనిసరిగా అశుభ శకునంగా భావించాలి. అదేవిధంగా ప్రయాణం చేసేటటువంటి వ్యక్తికి ఎదురుగా కుక్క వచ్చి ఆ వ్యక్తి కాళ్లకు అడ్డుపడి ఆ వ్యక్తి కాళ్లను తన తోకతో అలా తాకుతూ ఉన్నట్లయితే అలాంటి పరిస్థితులలో కూడా ప్రయాణాన్ని మానుకోవాలని, అయినప్పటికీ ఆ వ్యక్తి ప్రయాణపరంగా ముందడుగు వేస్తున్నట్లయితే వెనక నుంచి ఆ కుక్క అరిచిందనుకోండి, అలాంటి పరిస్థితుల్లో దైవనామస్మరణ చేసుకుని ప్రయాణం మానుకున్నట్లయితేనే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఏదైనా వ్యక్తి ప్రయాణ నిమిత్తమై బయటికి వెళ్తున్నటువంటి తరుణంలో ఆ వ్యక్తి యొక్క కాలిని ఏదైనా కుక్క మూలుగుతూ వచ్చి తాకినట్లయితే ఆ ప్రయాణంలో ధన నష్టం సంభవించడానికి అవకాశం ఉంది.
అలాంటి పరిస్థితుల్లో దైవనామస్మరణ చేసుకొని ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే చక్కటి సత్ఫలితాలను పొందడానికి అవకాశం ఎంతగానో ఉంది. మొత్తం మీద కుక్కకు సంబంధించినటువంటి ప్రధానమైన శకునాలను పరిశీలించినట్లయితే కుక్క ఏడవటం అనేటటువంటిది అంత శుభశకునం కాదని, అశుభశకునం అని శకున శాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇలాంటి అశుభశకునం ఎదురైనటువంటి తరుణంలో దైవ ప్రార్థన చేయటం ద్వారా, వీలైతే శివాలయంలో ఉన్నటువంటి కాలభైరవుడి యొక్క మందిరాల్లో దీపాన్ని వెలిగించటం ద్వారా అశుభ శకునం వల్ల కలిగేటటువంటి దోషాలను తొలగింపజేసుకోవచ్చని శకున శాస్త్రం తెలియజేస్తుంది. మీ గృహంలో పూజా మందిరంలో కనుక కుక్క సంచరించినట్లయితే నోములు వ్రతాలు చేయటానికి నిషిద్ధమని చెప్పి కూడా శకున శాస్త్రం తెలియజేస్తుంది. ఇంకా శకునాలకు సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలను గురించి వచ్చే మంగళవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన రత్నధారణ ప్రయోజనాలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఆయుర్వేద వైద్య విశేషాలను గురించి తెలుసుకుందాం. ఈ కళ్ళ కలక అనేటువంటి సమస్య అంటే ప్రతి వాళ్ళకి ఎప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. ఆ వచ్చినటువంటిది సామాన్యంగా ఏంటంటే 2-3 రోజుల్లో అది నార్మల్గా తగ్గాలి. అయితే కొన్ని మందికి ఏమవుతుందంటే ఆ కళ్ళ కలక కొంచెం తీవ్రంగా అయిపోవడం, లేకపోతే ఆ సమస్య కాస్త ఉన్నంతసేపు కూడా ఎక్కువగా బాధించడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అందుకని కాస్తంత శ్రద్ధ తీసుకున్నట్టయితే కనుక దీన్ని తేలికగా తగ్గించేసుకోవచ్చు. కళ్ళ కలక వచ్చినప్పుడు పరిశుభ్రత అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే కళ్ళని ఏ చేతితో పడితే ఆ చేతితోటి తుడుచుకోవడం కానీ, ఏదో ఒక గుడ్డ పెట్టి కంటిని రుద్దుకోవడం కానీ చేయకూడదు. పరిశుభ్రంగా అంటే చేతులు బాగా కడుక్కొని కళ్ళని ముట్టుకోవాలి తప్ప ఏ చేతులు కూడా అలా కంట్లో పెట్టుకోకూడదు. అలాగే కంటిని తుడుచుకుంది కూడా తెల్లటి శుభ్రమైన బట్టని మాత్రమే వాడుకుంటూ ఉండాలి. అలా చేసినట్టయితే ఈ సమస్య తొందరగా తగ్గిపోయేందుకు అవకాశం ఉంటుంది. అలాగే చంటి పిల్లలకి కనుక ఈ కళ్ళ కలక వచ్చినట్టయితే వాళ్ళకి ఇతర ఔషధాలన్నీ అక్కర్లేకుండా వాళ్ళని తగ్గించుకోవడానికి ఏంటంటే తల్లి పాలు చాలా బాగా ఉపయోగపడతాయి. తల్లి పాలని కంట్లో డ్రాప్స్ లాగా వేసుకోవాలన్నమాట. అంటే చంటి పిల్లలకి తల్లి పాలు తీసుకుని దాని చుక్కల్లాగా కంట్లో వేస్తున్నట్టయితే కనుక కళ్ళ కలక చాలా తొందరగా తగ్గిపోతుంది. అలాగే మామూలుగా ఈ కళ్ళ కలక వచ్చినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు కూడా చాలా బాగా సహాయపడతాయి. అలా సహాయపడేటువంటి వాటిలో మొదటిది ఏంటంటే త్రిఫలాలు. ఈ త్రిఫలాలు అంటే కరక్కాయ, ఉసిరికాయ, తానికాయ. ఈ మూడింటిని సమాన భాగాల్లో తీసుకున్నప్పుడు దాన్ని త్రిఫలాలు అంటారు. ఈ మూడింటిని విడివిడిగా తీసుకుని చూర్ణాల్లాగా చేసుకుని ఆ మూడింటిని సమభాగంలో కలుపుకోవాలంటే కరక్కాయ చూర్ణం, తానికాయ చూర్ణం, తర్వాత ఉసిరి చూర్ణం సమానంగా తీసుకుని మూడింటిని కలిపి ఉంచుకోవాలి. అలాగే దీంతో పాటుగా మనకి ఔషధానికి కావాల్సినటువంటిది మరొకటి ఏంటంటే దారు హరిద్ర. దారు హరిద్ర అంటే తెలుగులో దాన్ని మాని పసుపు అంటారు. ఈ మాని పసుపు కూడా వైరస్ని వాటిని బాగా తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంటుంది. అలాగే కంటికి ఒక మంచి టానిక్ లాగా కూడా ఉపయోగపడుతుంది. ఈ దారు హరిద్రాన్ని కూడా అంటే త్రిఫలాలలో ఒక్కొక్కటి ఎంతెంత తీసుకున్నామంటే సుమారుగా మీరు ఒక్కొక్కటి 10 గ్రాముల చొప్పున తీసుకున్నారనుకోండి. ఈ కరక్కాయలు, తానికాయలు, ఉసిరికాయలు కూడాను అదేవిధంగా ఈ మాని పసుపును కూడా ఒక 10 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ఇప్పుడు ఈ త్రిఫలా చూర్ణాన్ని తర్వాత మాని పసుపు చూర్ణాన్ని కలిపేసి ఉంచుకుని దాన్ని ఏం చేయాలంటే సుమారుగా ఒక చెంచాడు చూర్ణాన్ని ఒక కప్పు నీళ్ళల్లో వేసి మరిగించాలి. కొంచెంసేపు మరిగిన తర్వాత దాన్ని వడపోసి చల్లారనిచ్చి ఆ చల్లారిన తర్వాత ఆ నీటిలో తెల్లటి బట్టని ముంచి ఆ బట్టని కంటి మీద వేసుకోవాలి. అలా కంటి మీద పెట్టుకున్నటువంటి ఆ బట్టని ఒక 10-15 నిమిషాల పాటు ఉంచుకోవాలి. రోజులో ఈ విధంగా ఒక 2-3 సార్లు కనుక చేస్తున్నట్టయితే కళ్ళ కలక చాలా తొందరగా తగ్గిపోతుంది. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ధనాదాయ మార్గాలు, ఉపాధి అంశాలు ఈ అంశానికి స్వాగతం. కాళిదాస మహాకవి విశేషమైనటువంటి అంశాలని, గ్రహ బలాన్ని 4 పాదాల్లో చెబితే వరాహమిహిరాచార్యుల వారు ఒక చిన్న లైన్లో చెప్పేశారు దాన్ని. స్వోచ్చ సుహృతు స్వత్రికోణ నవాంశై స్థానబలం స్వగృహోపగతేచ అని చెప్పారండి. జ్యోతిష శాస్త్రంలో ఏ మహర్షి రాసినటువంటి జాతక గ్రంథాన్నైనా చదవచ్చు, కానీ వరాహమిహిరాచార్యుల వారు రాసినటువంటి జాతక గ్రంథం మాత్రం తొందరగా అర్థం కాదండి. చాలా కష్టంగా ఉంటాయి, పదాలు కఠినంగా ఉంటాయి. అందుకనే ఏ జ్యోతిష శాస్త్రవేత్త ఇంటికైనా వెళ్ళి మనం ఆయన యొక్క గ్రంథాలయాన్ని పరిశీలిస్తే నలగకుండా ఉండే గ్రంథం ఏదంటే బృహజ్జాతకమే. ఎందుకని
అంతని ఎక్కువ చదవలేం, అర్థం కాదు. చాలా సంక్షిప్తమైనటువంటి స్వల్పం వృత్త విచిత్రమర్థ బహుళం శాస్త్ర ప్లవం ప్రారభే అంటారు ఆయన. స్వోచ్చ సుహృతు స్వత్రికోణ గృహగై స్థానబలం స్వగృహోపగతేచ. చాలా స్వల్పంగా చెప్పారు ఆయన. స్థానబలం స్వగృహోపగతేచ. గ్రహము బలము అంటే అర్థమైందంటే స్థానబలం బలం. స్థానబలం బలం అంటానికి మళ్ళీ స్థానబలం బలం అని ఆయన చెప్పల. స్థానబలం స్వగృహోపగతేచ. ఈ ఉపగతేచ అనే దాంట్లోనే మర్మమంతా ఉన్నదండి. ఇది అర్థం చేసుకోవాలంటే ఏమన్నారు ఆయన? భూయోభి పటుబుద్ధిభి పటుధియాం హోరా ఫలజ్ఞప్తయే శబ్దన్యాయ సమన్వితేషు బహుశ శాస్త్రేషు దృష్టేష్వపి హోరాతంత్ర మహార్ణవ ప్రతరణే భగ్నోద్యమానామహం స్వల్పం వృత్త విచిత్రమర్థ బహుళం శాస్త్రప్లవం ప్రారభే. మహాపండితులు, వ్యాకరణవేత్తలు, శాస్త్రజ్ఞులు, వేదము తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్ర కోవిదులు, విషయ జ్ఞానం ఉన్న వాళ్ళకి నేను రాస్తున్నటువంటి ఈ స్వల్ప వృత్తములు, విచిత్రంగా ఉన్నటువంటి అర్థ బహుళంగా ఉన్నటువంటి విచిత్ర వృత్తములతో, విచిత్ర పదములతో వాడే ఈ పదప్రయోగం అర్థమవుతుంది అని చెప్పారంటే ఆయన చెప్పగానే ఏం చెప్పారు? సామాన్యులకి ఇది అర్థం కాదు అని చెప్పారు. అసలు జ్యోతిషమే అర్థం కాదు. ఉపగతే నామ కిమర్థం భవతి? ఉపగతే అంటే అర్థం ఏమిటి అంటే ఉపగత ప్రాప్త అన్నారు భటోత్పలుడు వ్యాఖ్య చేస్తూ. వరాహమిహిరాచార్యుల వారు రాసినటువంటి బృహజ్జాతక గ్రంథం 5వ శతాబ్దంలో వరాహమిహిరాచార్యుల వారు బృహజ్జాతక గ్రంథాన్ని అందిస్తే భటోత్పలుడు అనే ఆయన వచ్చి దీనికి వ్యాఖ్య రాశారు. ఈ శ్లోకాలేంటి, ఈ అధ్యాయాలేంటి, ఇది ఎక్కడ ఉపయోగించాలి, ఎలా అర్థం చేసుకోవాలి, దగ్గరగా 18 సంహితల సారాంశాన్ని బృహజ్జాతకంగా రాశారు. 18 సిద్ధాంత గ్రంథాలని 5 సిద్ధాంతాలుగా మార్చి పంచసిద్ధాంతకి రాశారు. అలాగే అనేక అంశాలతో కూడినటువంటి 18 అంశాలని ఆధారంగా చేసుకుని మహర్షులు చెప్పిన అంశాలని బృహత్ సంహితగా రాశారు. సంహితా భాగం, గణిత భాగం, హోరా భాగం. హోరా అంటే ఒక గంట లోపల జరిగేటటువంటి మానవుని యొక్క జీవన విధాన సరళి, ఇదంతా కూడా ఆయన రాశారు. అది 8వ శతాబ్దం వరకు కూడా అర్థం కాలేదు ఎవరికి. మళ్ళీ ఆయన గురువుగా ఆరాధించి సంస్కృత పండితుడైనటువంటి భటోత్పలుడు దీని వ్యాఖ్యానం చేస్తూ ఉపగత ప్రాప్త అని రాశారు. స్థానబలం స్వగృహోపగతేచ అంటే అర్థం ప్రాప్త, ప్రాప్తించబడ్డటువంటి స్వక్షేత్రగతములైనటువంటి గ్రహములు ఏవైతే ఉన్నాయో ఆ గ్రహముల యొక్క ఫలములు మనిషికి సమస్తమైనటువంటి పరిపూర్ణమైన శక్తి, భుక్తి, యుక్తి, ముక్తి అన్నీ ప్రసాదిస్తాయి. ఇదే కీలకం. జాతక బలాన్ని నిర్దేశిస్తున్నప్పుడు బలమే బలం, బలం లేకపోతే ఏం లేదు. ప్రప్రథమంగా ఉండాల్సిన బలాలు స్థాన బలాలు. స్థాన బలాలు ఎక్కడ చూడాలి? రాశిచక్రంలో చూడాలా, భావచక్రంలో చూడాలా? రాశిచక్రంలోనే చూడాలి. ఎందుకని? అంతరిక్షంలో ఉన్నది రాశిచక్రం ఒకటేగా. 8 డిగ్రీలు ముందుకి, 8 డిగ్రీలు వెనక్కి, 16 డిగ్రీల విస్తారం కలిగి మధ్యలో సూర్య భగవానుడిని పెట్టుకొని సూర్య భగవానుడు చుట్టూ తిరుగుతున్నటువంటి గ్రహ కక్షలు ఏవైతే ఉన్నాయో అవి 27 నక్షత్రాలతో అనుసంధానమై చంద్రుడు తిరిగేటటువంటి మార్గంలో ఉన్నటువంటి 27 నక్షత్రాలని ఆధారం చేసుకుని 27 స్టేషన్స్గా పెట్టుకొని ఆయన తిరుగుతున్నాడు. ఆ 27 నక్షత్రాలను ఆధారం చేసుకుని 12 రాసుల్ని నిర్మించుకొని విభజించుకొని మనం అక్కడ చేస్తున్నాం. ఖగోళ శాస్త్రం నుంచి పరాశర మహర్షి విభజించారు జ్యోతిష శాస్త్రాన్ని. జ్యోతిష్ శాస్త్రం దేనికి సంకేతం? ధర్మశాస్త్రం. ఇది వైజ్ఞానిక ధర్మశాస్త్రం, వేద విహితమైన శాస్త్రం. వరాహమిహిరాచార్యుల వారు కర్మజీవాధ్యాయాన్ని 10వ అధ్యాయంగా చెప్పారు. ఆయన ఈ ఉపాధి కోసమే ఒక అధ్యాయాన్ని సృష్టించారు. ధనం కోసమే ఈయన ఏ అధ్యాయాన్ని సృష్టించాల. పరాశరుల వారు 42వ అధ్యాయంగా బృహత్ పరాశర హోరా శాస్త్రంలో 42వ అధ్యాయంగా చెప్పారు ధనయోగాల్ని. ధనయోగ మార్గాలని, ధనాదాయ మార్గాలని ఎలా పెంచుకోవాలో, దానికి కావలసినటువంటి కర్మ ఏ విధంగా చేయాలి, కర్మ జీవనం ఎలా చేయాలని దశమ భావాన్ని సూచించేటటువంటి ఆ దశమాన్ని 10వ అధ్యాయంగా మార్చి
28 అధ్యాయాల్లో సమస్త జ్యోతిష్ శాస్త్రాన్ని వరాహమిహిరాచార్యులు వారు చెప్పారు. 98 అధ్యాయాల్లో పరాశర మహర్షి చెబితే 98 అధ్యాయాల సారాన్ని వరాహమిహిరుడు 28 అధ్యాయాల్లో చాలా సూక్ష్మమైనటువంటి భాషను వాడుతూ బహుళమైనటువంటి అర్థాలను చెబుతూ సున్నితంగా కొన్ని కీలక అంశాలను చెప్పారు. ఆ కీలక అంశాల్లో ఉపాధి రావాలి అంటే గ్రహము బలవంతమై ఉండాలి. గ్రహము బలవంతమై ఉండాలంటే ఆ గ్రహ బలాన్ని ఏమంటారు? స్థానబలం. స్థానబలమే బలమని, స్థానబలాన్ని స్వక్షేత్ర, ఉచ్చక్షేత్ర, మూలత్రికోణ, సుహృత్తు ఈ విధంగా విభజించి చెప్పారు. ఇవి లేని పక్షంలో ఉపాధి మార్గాల్లో ఇబ్బందులు వస్తాయని, గ్రహబలం పెంచుకోవడానికి దైవారాధన తప్పనిసరిగా చెయ్యాలని వారు సూచిస్తున్నారు. అర్ధాప్తి పితృజననీ సపత్నమిత్ర భ్రాతృస్త్రీ భృతగ జనాత్ దివాకరాద్యై అని మనం గతంలో చెప్పుకున్నాం. హోరేంద్వోర్ దశమగతై భేంద్వర్కాస్పత పతిగాంశనాథ వృత్య. దీని అర్థం ఏమిటయ్యా అంటే హోరేంద్వోర్ దశమగతై. హోర ఇందు, ఈ హోర అంటేనేమో లగ్నం, ఇందు అంటేనేమో చంద్రుడు. హోరేంద్వోర్ దశమగతై, లగ్నము ద్వారా గాని చంద్రుడు ద్వారా గాని, అంటే లగ్నము నుండి చంద్రుడి నుండి దశమగతై 10వ స్థానంలో ఉన్న గ్రహము ఉపాధినిస్తుందండి. ఈ మాట చెప్పడానికి ఇన్ని రోజులు పట్టింది మనకి. ఇంత చెబితే గాని అర్థం కాదు. హోరేంద్వోర్ దశమగతై వికల్పనీయ. కిం వికల్పనీయ? అర్థాప్తి వికల్పనీయ. కాబట్టి లగ్న చంద్రుల ద్వారా ఉపాధి వనరులు ఏర్పడతాయి. ఇందు అర్క ఆస్పద పతిగ అంశనాథ వృత్య. ఇక్కడ మనం రాశి చక్రాన్ని చూడకూడదు, నవాంశ చక్రాన్ని చూడాలి. ధనం వస్తుందా అన్నప్పుడేమో రాశి చక్రాన్ని చూడాలి. ఉపాధి ఎలా ఉంటుంది అన్నప్పుడు రాశి చక్రం ముట్టుకోకూడదు. రాశి చక్రాన్ని ఆధారం చేసుకొని నవాంశ చక్రాన్ని చూచి ఆ నవాంశాధిపతి ఎవరయ్యారు, ఆ అధిపతి ద్వారా ఏ ఏ మార్గములలో ఉపాధి, ఉద్యోగ, వ్యాపారాది విషయములుంటాయో మనం చక్కగా రేపటి కార్యక్రమంలో పరిశీలన చేద్దాం. ప్రధానంగా మేషలగ్నంలో జన్మించిన వాళ్ళకి ఉపాధి అంశాలు ఏ గ్రహం ద్వారా సంప్రాప్తమవుతాయి తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకే ఉపకరించే యోగాసనాల్ని పరిశీలిద్దాం. గోళ్ల ఆరోగ్యానికి, గోళ్లు పుచ్చకుండా ఉండటానికి ఉపకరించే కుంభక ప్రాణాయామం. గోళ్లు ఆరోగ్యంగా ఉంటే శరీరం ఆరోగ్యంగా ఉన్నట్టు భావిస్తారు. గోళ్లు గులాబీ రంగులో ఉండి మిలమిలా మెరుస్తూ ఉంటే ఆ వ్యక్తులు ఆరోగ్యంగా ఉన్నట్టుగా భావించాలి. గోళ్లు తెల్లగా పాలిపోయి ఉంటే రక్తహీనత వ్యాధి ఉందని అంచనాకు రావచ్చు. గోళ్లు విరిగిపోవడం, చిట్లిపోవడం, పెళుసుగా మారడం వల్ల శరీరంలో ఏదో అనారోగ్య పరిస్థితులు ఉన్నాయని భావించాలి. కొన్ని ఎలర్జీల వల్ల, మందుల రియాక్షన్ వల్ల కూడా గోళ్లు పుచ్చడం, విరిగిపోవడం జరుగుతాయి. గోళ్ల ఆరోగ్యానికి కుంభక ప్రాణాయామం బాగా ఉపకరిస్తుంది. ఈ ప్రాణాయామాన్ని ఆచరించడం ద్వారా శరీరమంతటికి, ముఖ్యంగా గోళ్లకు రక్త సరఫరా బాగా జరుగుతుంది. ముందుగా పద్మాసనంలో కానీ సుఖాసనంలో కానీ కూర్చుని కళ్ళు, పళ్ళు మూసి శ్వాస తీసుకోవాలి. శ్వాసను వేగంగా తీసుకుంటూ వేగంగా వదలాలి. ఆ తర్వాత పొట్ట నిండా గాలి పీల్చుకొని కాసేపు అదే స్థితిలో ఉండాలి. ఆ తరువాత ముక్కు పుటాల ద్వారా గాలిని వదలాలి. దీనిని 2 నుంచి 3 నిమిషాల పాటు కొనసాగించాలి. ఈ ప్రాణాయామం ద్వారా శరీర రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగై గోళ్లు, ఎముకలు పరిపుష్టం అవుతాయి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ఈరోజు లక్ష్మీ నరసింహ జయంతి. ఈ జయంతి సందర్భంగా గృహంలో ఉన్నటువంటి అనేక రకాలైన మానసిక, శారీరక రుగ్మతల యొక్క ప్రభావం నుంచి బయలుపడటానికి ఆ పరమాత్మ ప్రసాదించిన అమృత తుల్యవంతమైనటువంటి సుదినం. ఈరోజు ఇంటిలో ప్రతి ఒక్కరూ కూడాను లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధన చేయటం సర్వే సర్వత్రా కూడా శుభదాయక ప్రభావాన్ని ఇస్తుంది. ఆవు నేతితో
దీపారాధన చేసి స్వామివారిని షోడశోపచార పూజ కావించి వివిధ రకాలైనటువంటి పూలతోనూ చక్కటి కుంకుమతోనూ ఆరాధన కనుక చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడాను తప్పనిసరిగా కలిగి తీరుతుంది. ఆ స్వామివారు అనేక మానసిక రుగ్మతలను తొలగించి శారీరక బాధల నుంచి విముక్తి చేసేటువంటి అమృతతుల్యవంతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి స్వామి. అందుచేత లక్ష్మీ కరావలంబ స్తోత్ర పఠనం సర్వే సర్వత్రా గృహానికి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. మానసిక రుగ్మతలకు స్వామివారు తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు. అంతేకాకుండా ఈ రోజున ఎండాకాలం స్వామివారి యొక్క ఉత్సవం కూడా జరుపుకుంటూ ఉన్నటువంటి సుదినం కాబట్టి ఈరోజు చలివేంద్ర ఏర్పాటు చేయటం, అలాగే పానకం, వడపప్పు ఇవన్నీ కూడాను స్వామివారికి నివేదనగా చేసి 10 మందికి గనక పంచినట్లయితే సర్వే సర్వత్రా కూడా శుభదాయకం అవుతుంది. తెల్లవార్లు కూడాను స్వామివారి యొక్క కీర్తనలను ఏకాహంగా గనక ఏ గృహంలో అయితే నిర్వహిస్తారో ఆ స్వామివారి యొక్క దివ్య కరుణారస దృష్టి వలన అంతర్లీనమైనటువంటి దివ్య శక్తి ఆ గృహంలో ప్రవేశిస్తుంది. ప్రహ్లాదుడు విష్ణు భక్తుడు. ఇందుగలడందు లేడును సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రిని వింటే అని చెప్పాడు తండ్రికి. ఆ స్వామివారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఈ రోజున మనం తగినంతగా దాన ధర్మాలు నిర్వహించటం, అందరికీ కూడాను చక్కటి యోగవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించేటువంటి విశిష్టవంతమైనటువంటి ఈ యొక్క సుదినం లక్ష్మీ నృసింహ జయంతి. అంతేకాకుండా గృహంలో ఒక కొబ్బరికాయను పీచు ఉన్నది తీసుకొని దానికి తప్పనిసరిగా తిరునామాలు గనక ధారణ చేసి దాన్ని పూజా మందిరంలో ఉంచి విష్ణు సహస్రనామ పారాయణ, లక్ష్మీ నృసింహ అష్టోత్తర శతనామావళి చక్కగా చదివి ఆ కొబ్బరికాయపై అక్షింతలు వేసి పూజాది కార్యక్రమం నిర్వహించిన తదుపరి నైవేద్యాది కార్యక్రమం అనంతరం హారతి ఇచ్చి ఆ కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో కట్టి మీ గృహానికి ముందు భాగాన గనక తగిలించినట్లయితే చెప్పలేనంత నరఘోష ప్రభావం నుంచి బయల్పడటానికి ఆస్కారం ఉంది. దుష్టశక్తులు మీ ఇంటిలోనికి ప్రవేశించవు. ఇది నరసింహస్వామి వారి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాల వల్ల జరిగేటువంటి విశిష్ట ప్రక్రియ. ఈ రోజున తప్పనిసరిగా తులసి కోట వద్ద నువ్వుల నూనెతో దీపారాధన చేసి తులసిదేవికి ప్రదక్షిణం ఆచరించి ఆ తులసి మాలను చక్కగా చుట్టి లక్ష్మీ నరసింహస్వామి వారికి అలా అలంకరింపచేసి తరువాత లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చక్కగా పద్మ పుష్పాలతో గనక ఆచరణ చేసినట్లయితే మీ గృహంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణ పత్ని అయినటువంటి ఆ లక్ష్మీదేవి స్థిరత్వాన్ని ఏర్పరచుకుంటుంది. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే దుష్టశక్తుల బారి నుంచి, అనారోగ్య శక్తుల నుంచి, వివిధ రంగాల్లో అభివృద్ధికరమైనటువంటి ప్రభావాన్ని పొందడానికి లక్ష్మీ నరసింహ జయంతి నాడు పాటించవలసినటువంటి ముఖ్య సూత్ర ప్రాతిపదికలు ఏమిటి అన్నది ప్రశ్న. లక్ష్మీ నరసింహ జయంతి అంటేనే అక్కడ ఆకృతి లక్షణం చాలా విచిత్రవంతమైనది. ముఖం జంతు ఆకృతి, శరీరం మానవ ఆకృతి. ఈ రెండు కలిసినటువంటి స్వామి లక్ష్మీ నరసింహ స్వామి.
ఆ స్వామికి సంబంధించినటువంటి లక్ష్మీ నృసింహ యంత్రాన్ని ఎవరైతే తమ ఇంటిలో రాగి రేకుపై చెక్కించి చక్కగా పూజ చేసి అమర్చుకుంటారో ఆ ఇంటిలో దుష్టశక్తుల బాధ అనేది ఉండదు. ఈ యొక్క యంత్రాన్ని తప్పనిసరిగా ఇంటిలోని పడమర గోడకు తగిలించాలి. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణ కోసం యోగాసనాలు ఏమిటో చూద్దామా? మరి గోళ్ల ఆరోగ్యానికి, గోళ్లు పుచ్చకుండా ఉండటానికి ఊర్ధ్వ పరిచరిత పాదాసనం కూడా ఉపయోగపడుతుంది. గోళ్లు శరీరారోగ్యానికి సూచికలు. గోళ్లు అనారోగ్యంగా ఉంటే శరీరంలో జీవక్రియలలో ఏదో లోపం ఉన్నట్టుగా భావించాలి. గోళ్లలో అకస్మాత్తుగా పుచ్చు ఏర్పడినట్లయితే ఇన్ఫెక్షన్లు కూడా కారణమై ఉండవచ్చు. గోళ్ల ఆరోగ్యానికి ఊర్ధ్వ పరిచరిత పాదాసనం ఉపకరిస్తుంది. నేలపై వెల్లకిలా పడుకుని 2 కాళ్లు నిలువుగా ఎత్తాలి. తలను ఛాతీకి నొక్కాలి. 2 చేతుల్ని బాగా వెనక్కు చాపాలి. ఈ స్థితిలో అరచేతులు పైకి ఉండాలి. ఈ ఆసనాన్ని పలుసార్లు పునరావృతం చేయడం ద్వారా గోళ్లు ఆరోగ్యాన్ని సంతరించుకుంటాయి.